నమస్కారం మిత్రులారా. యాక్షన్ సినిమాలు ఈ రోజుల్లో చాలా డిమాండ్లో ఉన్నాయి. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాని చూస్తే టాప్ 50 సినిమాల్లో చాలా వరకు యాక్షన్ చిత్రాలే. పఠాన్, జవాన్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, బాహుబలి వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. టాప్ 10లో ఏకంగా 7 సినిమాలు యాక్షన్ చిత్రాలే. భాషతో సంబంధం లేకుండా హాలీవుడ్లోనూ ఇదే పరిస్థితి. అవతార్, అవెంజర్స్, స్టార్ వార్స్, స్పైడర్ మ్యాన్ వంటి సినిమాలు టాప్ లిస్ట్లో ఉన్నాయి. యాక్షన్ సినిమాల ప్రజాదరణ వెనుక సైకాలజీ. ఈ సినిమాల అపారమైన బాక్సాఫీస్ విజయాల వల్ల వాటి సీక్వెల్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ప్రతి సంవత్సరం థియేటర్లలో విడుదలయ్యే సినిమాల్లో ఎక్కువ భాగం యాక్షన్ చిత్రాలే. ఇటీవలే సూపర్ మ్యాన్ విడుదల కాగా ఇప్పుడు వార్ 2 విడుదల కానుంది. ఈ చిత్రాలు విడుదల కాకముందే ట్రైలర్కే కోట్లాది వ్యూస్ వస్తున్నాయి. అసలు ఈ యాక్షన్ చిత్రాలలో ఇంత ప్రత్యేకత ఏముంది? ప్రజలు వీటిని ఎందుకు అంతగా ఇష్టపడతారు? ఈరోజు మనం దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్, సైకాలజీ గురించి తెలుసుకుందాం. మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, 90లు 2000లో మనం టీవీలో సినిమాలు చూసేటప్పుడు సినిమా చివర్లో హీరో విలన్ ఫైనల్ షోడౌన్ జరిగే దృశ్యం మనకు బాగా నచ్చేది. ఆ సినిమాల్లో పోలీసులు ఎప్పట్లాగే ఆలస్యంగా వచ్చేవాళ్లు. అప్పటికీ హీరో విలన్ మధ్య పెద్ద పోరాటం జరిగేది. కాలక్రమేణా చివరి ఫైట్ సీన్ల కోసం ప్రేక్షకులు ఇంతగా ఎదురుచూస్తున్నప్పుడు సినిమా అంతా యాక్షన్తో నింపేయాలని నిర్మాతలు గ్రహించారు. కథను తగ్గించండి, యాక్షన్ను పెంచండి అనే సూత్రం ఇక్కడ నుంచే పుట్టింది. దీనితో ఆధునిక యాక్షన్ చిత్రాల శకం ప్రారంభమైంది. బాలీవుడ్లో ఈ ట్రెండ్ చాలా ముందుగానే మొదలైంది. డై హార్డ్, రాకీ, టెర్మినేటర్, జాన్ విక్, టాప్ గన్, మిషన్ ఇంపాసిబుల్ వంటి చిత్రాలు దీనికి ఉదాహరణలు. నటనా నైపుణ్యానికి పేరుగాంచిన నటులకు ఇక్కడ ఎక్కువ పని లేదు. ఇప్పుడు ఈ సినిమాల్లో బ్రూస్ విల్లీస్, అర్నాల్డ్ స్క్వార్జెనెగ్గర్ వంటి బాడీ బిల్డర్ హీరోలు కనిపించారు. వీరితో పాటు టామ్ క్రూజ్, కియాను రీవ్స్ వంటి స్మార్ట్ హీరోలు కూడా వచ్చారు. ఈ సినిమాలు ఫైట్ సీక్వెన్స్లు, షూటౌట్లు, పేలుళ్లు, కార్ చేజులు, స్టంట్స్లతో నిండి ఉంటాయి. కథనం, పాత్రల సరళిత. యాక్షన్ చిత్రాలను తరచుగా పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ లేదా నో బ్రెయినర్ అని పిలుస్తారు. ఈ సినిమాల్లో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వాటి కథలు అంత క్లిష్టంగా ఉండవు. హీరో విలన్ మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. అది ప్రేక్షకులకు ముందే తెలుసు. మీరు ట్రైలర్ చూడకపోయినా కేవలం పోస్టర్ చూసి ఎవరు హీరో, ఎవరు విలన్ అని చెప్పవచ్చు. మీరు ఏ క్యారెక్టర్కు మద్దతు ఇవ్వబోతున్నారో ముందే తెలిసిపోతుంది. ఈ సినిమాల్లో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను చూపించడం చాలా కష్టం. సైన్స్ ఆఫ్ యాక్షన్. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో విలన్లు చాలా శక్తివంతంగా ఉంటారు. అవెంజర్స్లో థానోస్ లేదా పఠాన్లో జిమ్ వంటి పాత్రలు. ప్రజలు ఈ సినిమాల్లో హీరో విలన్తో పోరాడుతున్నట్టు చూసినప్పుడు తాము కూడా ఒక వీరోచితమైన పని చేస్తున్నట్లు భావిస్తారు. ప్రేక్షకులకు తామే హీరోలాగా విలన్ను కొడుతున్నట్లు అనిపిస్తుంది. దీనికి కారణం మన మెదడులోని మిర్రర్ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ సహాయంతో మనం ఇతరుల చర్యలు, ప్రవర్తనను గమనించి వాటిని అనుకరిస్తాం. ఒక పరిణామ దృక్పథం నుంచి చూస్తే ఇవి మన అభ్యాసంలో ఉపయోగపడతాయి. మనం ఇతరులతో సానుభూతి చూపగలుగుతాం. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాలు ఏం చూపిస్తున్నాయంటే, మనం ఎవరినైనా పరిగెత్తడం చూసినా లేదా మనం స్వయంగా పరిగెత్తినా 2 సందర్భాల్లోనూ మన మెదడులోని ఒకే ప్రాంతాల్లో చర్య కనిపిస్తుంది. అలాగే మనం ఒక ప్రవర్తనను కేవలం గమనించినా లేదా తర్వాత దాన్ని గుర్తు తెచ్చుకున్నా 2 సందర్భాల్లోనూ మన మిర్రర్ న్యూరాన్స్ పనిచేస్తాయి. ఇదే కారణం వల్ల మనం సినిమాలో ఒక హీరోని చూసినప్పుడు మనం అతనితో సంబంధం పెట్టుకుంటాం. అతని చర్యలను మన మెదడులో అనుకరిస్తాం. దీనివల్ల ఒక థ్రిల్ అనుభూతి కలుగుతుంది. హీరో విజయంలో మనం మన వ్యక్తిగత విజయాన్ని చూస్తాం. ఈ విధంగా యాక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు త్వరగా డోపమైన్ హిట్స్ లభిస్తాయి. సురక్షితమైన వాతావరణంలో ఉంటూ ఒక థ్రిల్ అనుభూతి చెందుతారు. యాక్షన్ సీన్లలో తరచుగా వేగవంతమైన కట్స్లు, వేరువేరు కెమెరా యాంగిల్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ మన మెదడును మరింత ప్రేరేపించి ఆ అనుభవంలో ఉన్నట్లు నమ్మేలా చేస్తాయి. యాక్షన్ చిత్రాల ప్రయోజనాలు. యాక్షన్ చిత్రాల ముఖ్య ఉద్దేశం మంచి టైంపాస్గా ఉండడం. 2 గంటల వేగవంతమైన సినిమా చూసి ఆట ముగిసినట్లు. అందుకే వీటిని పాప్కార్న్ ఫ్లిక్స్ అంటారు. కార్నెల్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం యాక్షన్ సినిమా చూస్తున్నప్పుడు ప్రజలు సాధారణంగా తినే ఆహారం కంటే రెట్టింపు తింటారు. అంటే 65% ఎక్కువ క్యాలరీలు. యాక్షన్ చిత్రాల ప్రేక్షకులు కూడా తాము ఎక్కువగా ఎమోషనల్గా లేదా హెవీగా ఉన్నవి చూడాలని అనుకోవడం లేదు. తమ జీవితంలో వచ్చిన ఒత్తిడులన్నీ మర్చిపోవాలని కోరుకుంటారు. అందుకే దీన్ని ఎస్కేపిస్ట్ సినిమా అని కూడా అంటారు. వింస, కళ. యాక్షన్ చిత్రాలు ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకరిస్తాయి. తక్కువ శ్రద్ధ ఉన్న ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తాయి. పరిశోధనల్లో తెలిసిందల్లా క్రైమ్ చిత్రాలు, డాక్యుమెంటరీలతో పోలిస్తే యాక్షన్ చిత్రాలు ఎక్కువ ఎమోషనల్ రెస్పాన్స్ను ప్రేరేపిస్తాయి. సాధారణంగా మనం యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ చిత్రాలను ఒకే వర్గంలో పెట్టి కామెడీ చిత్రాలను వేరుగా చూస్తాం.
కానీ పరిశోధనల్లో యాక్షన్ కామెడీ చిత్రాల ప్రేక్షకులు ఒక వర్గంలో, థ్రిల్లర్ క్రైమ్ చిత్రాల ప్రేక్షకులు మరొక వర్గంలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఫలితాల ప్రకారం విమర్శ కూడా వివిధ రకాలుగా ఉంటుంది. ధూమ్, ఏక్ థా టైగర్, వార్ వంటి యాక్షన్ చిత్రాలు చూపించే విమర్శను కామిక్ బుక్ వైలెన్స్ అనవచ్చు. కొట్లాటలు ఉన్నప్పటికీ నిజ జీవితంలో లాగా ఎక్కువ రక్తపాతం ఉండదు. అందుకే ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాలను చూడవచ్చు. ఈ చిత్రాల్లో మోరల్ సర్టెనిటీ ఉంటుంది. అంటే స్పష్టమైన హీరో, స్పష్టమైన విలన్ ఉంటారు. ప్రేక్షకులు తమను తాము హీరోలో చూసుకొని అతని విజయానికి మద్దతిస్తారు. యూనివర్సల్ లాంగ్వేజ్. భవిష్యత్తులో యాక్షన్ చిత్రాల కథ, కాన్సెప్టుపై కూడా దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాను. ఒక విషయం మాత్రం చిత్రం, యాక్షన్ చిత్రాల ప్రజాదరణను ఏ ఇతర జానర్ కూడా పోటీ పడడం చాలా కష్టం. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఈ చిత్రాల యూనివర్సల్ లాంగ్వేజ్. ఇతర సినిమాలను అర్థం చేసుకోవడానికి ఆ భాషపై అవగాహన ఉండాలి. కానీ యాక్షన్ చిత్రాలను మ్యూట్ చేసి చూసినా, డబ్ చేసి చూసినా అవి ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ సంస్కృతిలోనైనా ప్రేక్షకులను ఆకట్టుకోగలవు. ఈ క్రాస్ కల్చరల్ ప్రభావం వల్ల ఒక యాక్షన్ చిత్రం లాభదాయకంగా ఉండే అవకాశం ఇతర జానర్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.